తిరుపతి కొండపై తొక్కిసలాట ఘటనలో విశాఖకు చెందిన గుడ్ల రజని అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొండపై సరైన ఏర్పాట్లు చేసి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. భక్తులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన రజని కొండ మీద జరిగిన తొక్కిసలాటలో మరణించారు. దీంతో రజని ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులంతా కూడా జరిగిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వెళ్ళిన రజని భర్తతో పాటు తిరిగి వస్తుంది అనుకుంటే అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించకుండా ఆవిడ మరణించడాన్ని వీరంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం రజని ఇంటి దగ్గర ఉన్నాము. రజని ఎలాంటి వ్యక్తి, అందరితో ఏ విధంగా ఉండేవారు, దైవం పట్ల ఆమెకి ఎటువంటి భక్తి ఉండేది అనే విషయాలన్నీ అడిగి వారి బంధువులు తెలుసుకుంది. చెప్పండి అమ్మా, రజనీ గారు ఎలా ఉండేవారు, ఆవిడకి భక్తిభావం ఏ విధంగా ఉంది? భక్తిభావం ఎక్కువ అండి, చాలా మంచిదండి. చిన్న వయసులోనే పెద్ద మనసు, మా ఇంటికి పెద్ద దిక్కు అయిపోయారు. అన్నిట్లోనే నేనే ఉన్నానని ఇదండి. రజనీ 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 మాకు తీరని లోటండి. అమ్మాయి లేకపోవడం, ఉన్న కొడుకు ఒక్కడు అనాథైపోయాడండి. ఇంక నేనేమి చెప్పలేనండి. మా మరదలు పోయిందండి. మా మరదలు మమ్మల్ని అన్నీ చేసి వెళ్ళిపోయింది. మాకు పెద్ద దిక్కును కోల్పోయాం మేము. మా పెద్ద దిక్కు కోల్పోయామండి. నా తమ్ముడు చెయ్యి పట్టుకొనే ఉన్నదటండి. తోపులాట వల్ల నా చెయ్యి వదిలేసింది అక్క నన్ను. నా తమ్ముడు 2 గంటలు ఎనికాడంటండి భార్య కనపడలేదని. నా తమ్ముడు మార్చరిలోకి వెళ్ళి భార్యను చూశాడు. నా తమ్ముడికి భార్య చనిపోయిన సంగతి కూడా తెలవలేదు. మార్చరీలోకి వెళ్ళి చూసుకున్నాడు తన భార్యని. మామూలుగా ఈ ప్రమాదం జరగకపోతే ఈ రోజా రేపా వచ్చేవాళ్ళు? ఎప్పుడు చూడండి మా వచ్చేవారటండి. సండే, రేపు ఏకాదశి కదండి, రేపు దర్శనం చేసుకొని సండే వస్తామని చెప్పిందటండి. మీ అందరూ ఒక కుటుంబ సభ్యులు కదా, ఎలా ఉండేది మీ కుటుంబం మొత్తం? ఐకమత్యంగా ఉండేవారండి. తన తోటికోడలే కానీ సొంత అక్క చెల్లెల్లాగా ఉండేవారు. ఇంట్లో పెద్ద, నాకన్నా చిన్నదే కానీ ఇంట్లో పెద్ద మనిషిగా అన్ని పనులు చేసేది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేదండి, ఎవరికి కల్మషం లేకుండా. చాలా ధైర్యవంతురాలు, స్ట్రాంగ్ మనిషి. కానీ తొక్కిసలాట్లు అలాగ అయిందంటే మేము నమ్మలేకపోయామండి. రాత్రి మాకు 11 గంటలకు తెలిసింది. ఇప్పటికీ అసలు తేరుకోలేకపోతున్నాం. అలా సార్, మీకు ఎన్ని గంటలకు తెలిసింది? నాకు ఉదయం 5:30కి తెలిసింది సార్. 5 తెలిసింది. ఏమైనా సమాచారం ఇలా జరిగిందని, తిరుపతిలో ఇలా జరిగింది చెప్పారు. మరి ఈరోజు మద్దిలపాలెం సంక్షేమం తరపున గ్రామ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు చిన్న వయసులో ఇంత పిల్లకి ఇలాగ అయిందని. అలాగే ఆవిడ ఈరోజు గుడి కూడా ఇంట్లో కట్టించుకుంటుంది సార్. ప్రతి కోవలకి అక్కడే ఉంటుంది. ఈశ్వర కోవలని అక్కడ ఉంటుంది. సోమవారం శనివారం వెంకటేశ్వర గుడికి అన్ని గుళ్ళు అలా తిరుగుతూనే ఉంటుంది పెద్దలను. కానీ మంచి అమ్మాయి అండి. ఎందుకు ఎవరితో గొడవలు తెచ్చుకునేందుకు ఏం చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆవిడ చనిపోవడం వల్ల మాకు చాలామందికి మరి ఇక సాకులో ఉన్నాం, ఏం చెప్పలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని భావించిందని, కానీ దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఆమె మరణించడం తమకు చాలా బాధగా పరిగణించిందని, తమ కుటుంబంలో చిన్న వయస్కురాలు అయినప్పటికీ కూడా కుటుంబానికి పెద్దగా అండగా ఉండేదని, ఆమె మరణాన్ని ఇప్పటికీ కూడా తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఇక్కడ ఉన్న స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.